డియర్ మినిస్టర్స్, నోట్ దిస్ పాయింట్. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాము, పక్క వాళ్ళ శాఖల్లో కలగజేసుకుంటా ఉంటే కుదరదు అంటోంది టీపీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల విషయంలో మంత్రుల కమెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు టీపీసీసీ చీఫ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా ప్రకటనలు చేస్తారని ఫైర్ అయ్యారు ఆయన. కేబినెట్ లో చర్చ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. కోర్టులో ఉన్న అంశాలపై ఎలా పడితే అలా మాట్లాడతారా? ఒకరి శాఖలో మరొకరు చొరబడితే ఎలా? ఏదైనా మాట్లాడే ముందు పార్టీని సంప్రదించాల్సిన అవసరం లేదా అంటూ మంత్రులపై మండిపడింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై తొందరపాటు ప్రకటనలు సరికాదన్నారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని హితవు పలికారు మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందన్న విషయాన్ని తను బహిర్గతం చేయలేదన్నారు మంత్రి సీతక్క. సరే, పొంగులేటి గారు ఏం మాట్లాడినారు, మహేష్ అన్న ఏం మాట్లాడి నేను చూడలేదు. నా విషయంలో మాత్రం మీడియా సోదరులకు నేను మరొకసారి స్పష్టత చేస్తున్నా. లేదా నేను వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అన్నది ఏమన్నా ఉంటే చెప్పండి, నా తప్పు జరిగితే నేను తప్పని ఒప్పుకుంటా. మనం మానవులమే, దేవుళ్ళం కాదు. నోటిఫికేషన్ అనేది వారం రోజులలో ఇవ్వడానికి నేను మాట్లాడిన రోజు వితౌట్ క్యాబినెట్ డెసిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు. ఆ మాట నేను అనడానికి కూడా లేదు. కాబట్టి నేను అననే లేదు. అనంది నా మీద రుద్ది పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ రావడమో లేకుంటే మా నాయకులు మాట్లాడే పరిస్థితి తీసుకురావడం. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడం వల్ల పీసీసీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని మోసం చేసిందంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. దాంతో పీసీసీ మంత్రులపై మండిపడిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.